ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? అందరినీ అడిగానని చెప్పండి. ఈరోజైతే నేను 2 months తర్వాత డీమార్ట్ షాపింగ్కి అయితే వచ్చానమాట. ఇక్కడ మనకి ఫ్రంట్ వెహికల్స్ అవి పెట్టుకునే చోట చాలా మంచిగా అరేంజ్ చేశారు, ఇంతకు ముందు లేదు. సో నేను 2 months అవుతుంది డీమార్ట్లో షాపింగ్ చేసి మీకు కూడా షేర్ చేద్దాం, అసలు ఎలా ఉంది, ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి, జస్ట్ అలా చూపించేద్దామని చెప్పి ఈ వీడియో షేర్ చేస్తున్నాను అనమాట. వీడియోని లైక్ చేసేయండి, మరి మర్చిపోవద్దు. అలాగే ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కాకినాడ అమ్మాయి కబుర్లతో పాటు కాకినాడ విశేషాలు కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి చాలా యూజ్ అవుతుంది. బెల్ ఐకాన్ పైన కూడా క్లిక్ చేసేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి, ఓకేనా? సో ఇంకా మనకి కిందనంతా కూడా గ్రాసరీకి సంబంధించి కుకీసు, మిల్క్ పౌడర్స్ అవన్నీ ఉంటాయి. ఆఫర్స్ అయితే చాలా బాగున్నాయి ప్రజెంట్. ఒక్కొక్కసారి ఒక్కోలా ఆఫర్స్ పెడతాడు, బట్ అస్తమాటు మనకి ఆఫర్స్ కూడా ఉండవు. బై 1 get 1 కుకీస్లోను అలా ఉన్నాయి, డెఫినెట్లీ ట్రై చేయండి. అండ్ ఇంకా నేను బాస్మతి రైస్, ఇంకా గ్రాసరీ అంతా కూడా ఇక్కడే తీసుకుంటాను. ఆల్మోస్ట్ ఒక 70% వరకు. ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే పోలీస్ క్యాంటీన్లో తీసుకుంటాను అనమాట. సో ఫస్ట్లో మనకి బాస్మతి రైస్ ఇండియా గేట్ అనే కంపెనీ నుంచే వచ్చేది అనమాట. ఇంకా తర్వాత కొన్ని అలా స్టార్ట్ అయినాయి. ఇప్పుడు ప్రజెంట్ నాకు నచ్చేది దావత్ అనమాట. చాలా బాగుంటుంది దావత్ అనేది. దాన్ని ఇంకా కొన్ని బాగా అవసరమైనవి అయితే తీసుకున్నాను. 2 months అయిపోతుంది కదా, గ్రాసరీస్ అంతా మొత్తం కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇంకా ఆవాలు, జీలకర్రలు ఇవన్నీ మొత్తానికి ఇక్కడ మనకి దొరుకుతాయి. కానీ డీమార్ట్లో నాకు నచ్చేది ఏంటి అంటే ఈజీగా వెళ్ళి మనం చూసుకుని మరీ సెలెక్ట్ చేసుకోవచ్చు, ప్రైస్ చూసుకోవచ్చు, క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది డీమార్ట్లో. సో మనం ఇంటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు బియ్యం ఉన్నాయనుకోండి, రాళ్ళు ఉంటాయి, ఇవి ఉంటాయి అని మనం పప్పులు అవి కదా, బట్ ఇక్కడ ఏంటంటే అవి ఏమీ ఉండదు, చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. సో అదొకటి బాగా నచ్చుతుంది అనమాట. సో గ్రాసరీస్ అంతా తీసుకున్న తర్వాత పైకి వెళ్తున్నాను. పైన అంతా కూడా మనకి హోమ్ డెకోర్ ఐటమ్స్, కిచెన్ ఆర్గనైజర్స్, క్లాతింగ్ అవన్నీ ఉంటాయి. ఆల్మోస్ట్ మన కాకినాడ వాళ్ళందరికీ ఈ విషయం తెలుసు అనుకోండి, బట్ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, అందుకని షేర్ చేస్తున్నాను. రీసెంట్గా కొత్తగా ఈ ఐటమ్స్ అయితే పెట్టారనమాట. సమ్మర్ వచ్చేసింది కదా, సో పిల్లలకి చక్కగా ఇంట్లోనే ఏదైనా ప్రిపేర్ చేయడానికి చాలా బాగుంటుంది, అది తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇవన్నీ నాన్ స్టిక్ ప్యాన్స్, స్టీల్ ఐటమ్స్, చాలా లేటెస్ట్ మోడల్స్ అయితే ఉన్నాయి. నేను ఏంటంటే నాకు టైం లేనప్పుడు హడావుడిగా వెళ్తే కొంచెం ఫాస్ట్గానే నేను షూట్ చేస్తాను, మీరు ఏమనుకోవద్దు. బట్ కొన్ని కొత్త ఐటమ్స్ వచ్చినవి, అవి కూడా మీతో షేర్ చేస్తాను. సో ఈ బాక్సెస్ మీ పిల్లల లంచ్ బాక్స్కి అది చాలా బాగా యూజ్ అవుతాయి, ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. సో లీకేజ్ అనేది ఉండదు. సెపరేట్గా మనం కర్రీస్ కానీ చారు, పప్పులు ఇలాంటివి ఏమైనా పెట్టాలంటే బాగుంటాయి అన్నమాట. సో దాని నెక్స్ట్ వచ్చేసి లంచ్ బాక్సెస్ కూడా ఉన్నాయి స్టీల్లో, బట్ కాస్ట్ అవన్నీ ఇంకా పెట్టకూడదు, ఎందుకు అంటే మీరే డైరెక్ట్గా వెళ్ళి చెక్ చేసుకుందరు. కానీ ఒక్క ఐటమ్ కాదు కదా, చాలా రకాల ఐటమ్స్ ఉంటాయి, వాటిని ప్రైజెస్తో పెట్టాలంటే కొంచెం కష్టమే. సో ఇది స్టీల్ బాక్స్ చాలా బాగుంది, లంచ్ బాక్స్ అనేది. స్టీల్ ఐటమ్స్ కూడా చాలా కొత్త వచ్చినాయి, వెయిట్ ఎక్కువ ఉన్నాయన్నమాట. క్వాలిటీ చూసుకుంటే చాలా బాగున్నాయి, రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి నాకు చూసిన వాటిలో డీమార్ట్కి వెళ్తే ఒక 10-20 నచ్చేస్తాయి అనమాట. అలా అని అన్నీ కొనేసుకోలేం కదా, బట్ బుజ్జుని రిక్వెస్ట్ చేసి అవసరమైనవి మాత్రం ఖచ్చితంగా తీసుకుంటాను. ఇలా అవసరం ఉంది అంటే డెఫినెట్లీ తీసేసుకుంటాను అనమాట. బట్ నాలా మీరు అస్సలు చేయొద్దు, అవసరం ఉంటేనే కొనండి. చూసింది నచ్చింది కొనేసాం అనుకోండి, ఇంట్లో ప్లేస్ సరిపోదు యాక్చువల్లీ. ఇంకొకటి ఏంటంటే తీసినంత ఇంట్రెస్ట్ మనం వాడే వాటిలో అంత ఇంట్రెస్ట్ పెట్టం కదా. మీరు ఏమంటారు? ఇదైతే నిజం, నా విషయంలో అయితే నిజం 100% అనమాట. అండ్ ఇంకా ఇదొకటి ఎందుకో బాగా నచ్చేసి నేనైతే తీసేసుకున్నా, 100 రూపీస్ అనమాట. ఇదొకటి కొత్తగా పెట్టారు, అండ్ ఇది ఆల్రెడీ ఇంతకుముందు వచ్చినప్పుడు తీసుకున్న డ్రై ఫ్రూట్స్ ప్యాక్. ప్లాస్టిక్ కంటైనర్స్ చాలా బాగున్నాయి, అండ్ ఎగ్ ట్రేస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ యాక్చువల్లీ ఆన్లైన్లో చాలా రేట్ ఉన్నాయి, డీమార్ట్లో రీజనబుల్ ప్రైజే అనమాట. నేను అనవసరంగా ఒక మీషోలో తీసుకున్న చాలా పెద్ద బాక్స్ ఇచ్చేసాడు, అది కూడా 380 రూపీస్ అంత పడింది. 34 eggs పడతాయి, ఇక్కడైతే 10 eggs కానీ ఇవి ఫ్రిడ్జ్లో ఆర్గనైజ్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి. పెద్ద బాక్స్ అయితే మొత్తం ప్లేస్ అంతా అది ఆక్రమించేస్తుంది కదా. అండ్ ఐస్ క్యూబ్స్ ట్రేస్ కూడా డిఫరెంట్గా ఇచ్చాడు అనమాట. అండ్ ఫ్రిడ్జ్లో ఆల్రెడీ ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం అవసరం ఉండదు, లేని వాళ్ళు తీసుకోవడానికి బాగుంటుంది అనమాట. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి కంటైనర్స్, అంటే కొన్ని పీసెస్ కలిపి వస్తుంది కదా, అందులో ఇదొకటి డిఫరెంట్గా అనిపించింది, చాలా బాగుంది చూడండి. ఇందులో మొత్తం 7 పీసెస్ 8 పీసెస్ కలిపి అనమాట. సో ఇలా చాలా అంటే ప్లాస్టిక్ కంటైనర్స్ చాలా ఎక్కువగా
కొత్త స్టాక్ అయితే వచ్చిందనమాట. ట్రై చేయండి డీమార్ట్కి వెళ్ళినప్పుడు. నేనైతే మ్యాక్సిమం కొత్తగా ఏమొచ్చాయని వెతుక్కోవడానికే సరిపోయింది. అంటే రొటీన్గా ఎప్పుడు మన డీమార్ట్లో ఉంటాయి, అలా కాకుండా న్యూ అరైవల్స్ కూడా ఉంటాయన్నమాట. సో అందుకని. అండ్ ఇక్కడ పిల్లో కవర్స్, బెడ్షీట్స్ మాత్రం చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. అండ్ ఇంకా పిల్లో కవర్స్ కూడా చాలా బాగున్నాయి. డోర్ మ్యాట్స్ కూడా రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి. మ్యాక్సిమం మనం డీమార్ట్కి వచ్చామంటే మనకి సంబంధించినవి 80% వరకు షాపింగ్ ఇక్కడే కంప్లీట్ అయిపోద్ది కదా. సో నేను కొన్ని డోర్ మ్యాట్స్ కూడా తీసుకున్నా. ఈ డోర్ మ్యాట్ ఎప్పుడు చూసినా నేను చూస్తూనే ఉంటాను, ప్రైస్ ఏమన్నా తగ్గుద్దేమో అని. పర్లేదు, కానీ దానికి తగ్గట్టే ప్రైస్ కూడా ఉంటుంది, ఎందుకంటే అవి అంత బాగుంటాయి. బట్ ఇంకా నేను కొన్ని తీసుకున్నాను, రెగ్యులర్గా యూజ్ చేసే డోర్ మ్యాట్స్ పాడయ్యాయి అనమాట. అందుకని కొన్ని తీసుకున్నాను. ఇంకా బెడ్షీట్స్ చూడండి, మనకి తక్కువలో కావాలితే తక్కువలో కూడా ఉన్నాయి. కొంచెం మంచిగా కావాలనుకుంటే రేట్ ఎక్కువైనా కానీ కలర్ కాంబినేషన్స్ అవి చాలా బాగున్నాయి బెడ్షీట్స్ అయితేను. సో ఇగో చూడండి, డోర్ మ్యాట్స్ 50 రూపీస్ అలా అనమాట. 39 రూపీస్వి కూడా ఉన్నాయి. కర్టైన్స్ కూడా చాలా బాగున్నాయి. సో మీకు డిఫరెంట్ డిజైనింగ్స్లో కర్టైన్స్ కూడా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయన్నమాట. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది, నాకు మీ సజెషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, ఎక్కడైనా ఏదైనా షాప్ మీరు చూడాలనుకుంటున్నా, నాకు కిందన కామెంట్ సెక్షన్ ఉంటుంది కదా వీడియో కింద. సో అక్కడ కామెంట్లో మీరు తప్పకుండా చెప్పండి. మీరు అడిగిన వెంటనే కాకపోయినా ఏదొక టైంలో ఖచ్చితంగా మీరు అడిగిన వీడియో మన ఛానల్లో నేను ఇస్తాను, ఓకేనా. సో చాలామంది ఫర్నిచర్ గురించి అడిగారు, అండ్ స్ట్రీట్ షాపింగ్ అడిగారు, స్ట్రీట్ ఫుడ్ అడిగారు. నెక్స్ట్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి, అవన్నీ నాకు గుర్తే, నేను నోట్ చేసుకుంటూ ఉంటాను. బట్ నాకు కుదిరినప్పుడు వెంటనే వెళ్ళిపోయి ఏదో ఒక టైంలో మీకు అప్లోడ్ చేస్తాను, ఓకేనా. సో ప్లాజోసు, లేడీస్ కుర్తీస్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, నిజంగా డెఫినెట్లీ ట్రై చేయండి. ఏదో అలా చూపించేస్తున్నాను. నాకు అంటే టైం చూసుకొని ఎప్పుడైనా డీమార్ట్కి తప్పకుండా వస్తాను, మళ్ళీ మీకు అంత క్లియర్గా చూపిస్తాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ మొత్తం ఇంకా పైన షాపింగ్ అయిపోయింది. కిందన వచ్చేసి మనకి ఈ విధంగా జ్యూసెస్ ఉంటాయి పిల్లలకి సంబంధించి, అంటే రియల్ జ్యూస్ ఉంటుంది అనమాట. గోవా ఒకటి, దాని నెక్స్ట్ పోమ్గ్రానైట్, మొత్తం అన్ని రకాల ఫ్రూట్స్ కలిపి ఒకటి ఉంటుంది. సో రియల్ ఒకటి తీసుకుంటాను, బాదం మిల్క్ ఒకటి తీసుకుంటాను. సో బాదం మిల్క్ లేదనమాట, ఇంకా రియల్ ఒకటి తీసుకున్నాను. అండ్ ఇంకా చాలా అంటే హడావుడిగా చేశాను షాపింగ్, అవసరమైనవి మాత్రమే తీసుకున్నాను అనమాట. ఇంకా మాకు ఇంకా కొంచెం షాపింగ్ ఉంది, పోలీస్ క్యాంటీన్లో తీసుకోవాలి అవన్నీ, సోప్స్ అండ్ ఇంకా కొన్ని ఆయిల్ ఇలాంటివన్నీ పోలీస్ క్యాంటీన్ ఉంటుంది మాకు. సో అక్కడ తీసుకుంటాను. గ్రాసరీస్ అక్కడ ఉండవు అనమాట ఎక్కువ, అంటే పిండ్లు, పొడులు, నూకలు ఇలాంటివన్నీ పోలీస్ క్యాంటీన్లో దొరకవు. సో అందుకే డీమార్ట్ ఎక్కువ షాపింగ్ చేసేస్తూ ఉంటాను. ఇంకా వెల్లుల్లి, ఎండుమిర్చి ఇలాంటివి రైతు బజార్లో తీసుకుంటాను. సో అలా అనమాట, ఒక్కొక్క చోట ఒక్కొక్కటి నాకు నచ్చిన ప్లేస్ గుర్తుంటుంది కదా, సో అక్కడ తీసుకుంటూ ఉంటాము. ఇంకా బుజ్జి నేను ఇదొక టైంలో బయటకు వెళ్ళినప్పుడు అలా తీసుకుంటూ ఉంటాం అనమాట. ఇంకా అవుట్ సైడ్ చక్కగా డీమార్ట్కి వచ్చిన తర్వాత చుట్టూ చాట్ తినాలన్నా, ఐస్ క్రీమ్స్ తినాలన్నా కూడా చక్కగా ఉంటాయి. అంటే స్ట్రీట్ ఫుడ్ అనేది ఉంటుంది. ఆపోజిట్లోనే ఒక రెస్టారెంట్ ఉంది. సో దానికోసం తెలుసుకోవాలి, వెళ్దాం అనుకుంటున్నాను రివ్యూ కోసం. ఇంకా మీకు చెప్పండి ఎలాంటి వీడియోస్ కావాలో, మీకు అంటే మీకు ఉపయోగపడేవే. అండ్ ఇంకా మిషన్స్కి సంబంధించి షాప్ ఉంది, డెఫినెట్గా అక్కడికి వెళ్తాను. ఒక 3-4 డేస్లో అది అప్లోడ్ చేస్తాను మీకు, మిషన్స్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి అదంతా కూడాని. అండ్ జర్నీలో పెట్టుకోవడానికి స్పెట్స్ కూడా తీసుకున్నారు బుజ్జి, నాకు చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ ఇంక మేము ఏంటంటే ఫ్రెండ్స్, మీరు డీమార్ట్కి ఎప్పుడు వెళ్ళినా బ్యాగ్ పట్టుకునే వెళ్ళండి, ఎందుకంటే అక్కడ బ్యాగ్ తీసుకోవాలంటే ప్రైస్ కూడా పెరిగింది. మళ్ళీ అక్కడ మనం అనవసరంగా బ్యాగ్స్ కొనుక్కునే కన్నా ముందే పట్టుకుని వెళ్ళిపోయాం అనుకోండి, ఇలా ట్రాలీ తెచ్చేసుకొని మనం బయటికి ఆ బ్యాగ్స్లో సర్దేసుకుని వెళ్ళిపోవడానికి ఉంటుంది అనమాట. సో నాకు హ్యాండ్ ఇంకా మూవ్ అవ్వట్లేదు హ్యాండ్ అనేది, సో అందుకే ఇంకా బుజ్జి అందులో పెట్టేస్తున్నారనమాట. నేను ఇంకా షూట్ చేస్తున్నాను నార్మల్గా ఒక సింగిల్ హ్యాండ్తో. హ్యాండ్ ఏంటో తెలియదు, ఇంకా పెయిన్ అనేది రిలీఫ్ ఇవ్వలేదు ఇంకా నాకు, హ్యాండ్ అనేది ఫ్రీగా మూవ్ అవ్వట్లేదు అనమాట, చూడాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొత్త హౌసెస్ అనేవి సేల్కి ఉన్నాయనేసి అన్నారు,
అవి కూడా వస్తాయి. ఏంటో ఫ్రెండ్స్ చాలా బిజీ అయిపోతే బయటికి వెళ్ళే ఛాన్స్ ఉండట్లేదనమాట. అలా ఇబ్బంది అయిపోతుంది. బట్ నాకు ఇబ్బంది అయినా ఏం పర్వాలేదు. మీకు మన ఛానల్లో వీడియోస్ అయితే అస్సలు మిస్ అవ్వవు. రెగ్యులర్గా ప్రతిరోజు మన ఛానల్లో 1 గంటకి వీడియో అనేది అప్లోడ్ అవుతూ ఉంటుంది. అండ్ మీరు వ్లాగ్స్ని కూడా ఎంకరేజ్ చేయాలి, అవుటింగ్ వీడియోస్ మాత్రమే కాదు. సో మీ ఎంకరేజ్ అనేది నా ప్రతి వీడియోకి ఉండాలి. మీ సపోర్ట్ అండ్ లవ్ అనేది ఉండాలి. ఆ సపోర్ట్ అండ్ లవ్ అనేది సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి అండ్ వీడియోని షేర్ చేయడం ద్వారా ఇస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇది డిమార్ట్ షాపింగ్. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమేమి ఐటమ్స్ తీసుకున్నానో ప్రైజెస్తో పాటు పెడతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్.